వెల్కమ్ టు భారతి టీవీ. మనతో పాటు ప్రొడ్యూసరు అండ్ డైరెక్టరు అండ్ ఆర్టిస్టు చిట్టిబాబు గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. బెంగళూరు రేవ్ పార్టీ గురించి వినే ఉంటారు. దీంట్లో కీలకంగా సినిమా వాళ్ళ పేర్లు చాలా ఎక్కువగా వినబడుతున్నాయి. అందులో మెయిన్ యామ గారు, శ్రీకాంత్ గారి పేరు వచ్చింది. అలాగే మన జానీ మాస్టర్ గారు, కొరియోగ్రాఫర్ గారి పేరు వచ్చింది. శ్రీకాంత్ గారు ఆల్రెడీ ఈడే రిలీజ్ చేశాడు. నాకు సంబంధం లేదు, నేను పార్టీకి వెళ్ళాను, నేను ఇంట్లో ఉండి ఈడే రిలీజ్ చేశాడు. అలాగే జానీ మాస్టర్ కూడా నాకు పిల్లలతో చాక్లెట్ పార్టీ చేసుకోవడానికి కూడా టైం లేదని చెప్పారు. యామ గారు కూడా బయటకు వచ్చి నేను హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానని చెప్పారు. కట్ చేస్తే 2 నిమిషాలు మ్యాటర్ అయిపోయిన 2 నిమిషాలకే పోలీసులు ఆల్రెడీ ఫోటోని చూసి రిలీజ్ చేశారు. ప్లస్ ఇలా పోలీసుల్ని మిస్బిహేవ్ చేసిందని చెప్పి మరొక కేసు ఫైల్ అయింది ఆమె మీద. దీని గురించి మీరేమంటారు? ఇవన్నీ ఎయ్యి అఫీషియల్ కాదు, ఎన్ని ఊహాగానాలు. ఇప్పుడు ట్రోల్ చేస్తున్నాయని ఇప్పుడు వాళ్ళ పోలీస్ ఆఫీసర్లు ఎందుకు సస్పెండ్ చేశారు? ఇప్పుడు అక్కడ రాంగ్ రాంగ్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేయలేదు, వాళ్ళ ఇది సరిగ్గా చేయలేదని క్యాన్సిల్ చేశారు, వాళ్ళని సస్పెండ్ చేశారు, నోటీసులు ఇచ్చారు. అన్నీ రాంగ్. అక్కడ జరుగుతుంది ఒక పార్టీలోకి 2 లక్షలు ఇస్తే కానీ ఎంట్రీ పాస్ 2 లక్షలు. మోడల్స్ ఉన్నారు, 4-5 మోడల్స్ పార్టిసిపేట్, కర్ణాటక మోడల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. బెట్టింగ్ గ్యాంగ్ ఉన్నారు, డ్రగ్స్ ఉన్నాయి అన్నారు. ఓకే, డ్రగ్స్ ఉన్నాయంటే డ్రగ్స్ ఉన్నవాడిని పట్టుకోండి. 90 మందిని అరెస్ట్ చేసాము, 20 మందిని అరెస్ట్ చేసాము, అది చేసాము అని వాళ్ళు లూజ్గా చెప్పడం, ఆధారాలతోటి ఇది చెప్పాలి వాళ్ళు. ఈ అమ్మాయి వీళ్ళు రిలీజ్ చేసింది, ఈ అమ్మాయి హేమ రిలీజ్ చేసింది తన వీడియో. వాళ్ళు ఇమీడియట్గా ఆ దాంట్లోంచే ఒక ఫ్రేమ్ను ఫ్రీజ్ చేసి మా కస్టడీలో ఉందంటారు. ఎవరి చెవులో పువ్వు పెడుతున్నారు ఈ కర్ణాటక పోలీసులు? మీ కస్టడీలో ఉన్న అమ్మాయి ఫోన్తో వీడియో చేయగలదా? కస్టడీ అంటే ఏంటి? మీరు కస్టడీలో తీసుకుంటే ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మీరు చేసే పని ఏంటి? ఇది ప్రపంచమంతా తెలుసు ఎవరికైనా. ఫస్ట్ వచ్చారు అంటే ముందు ఫోన్లు తీసేసుకుంటారు, ల్యాప్టాప్ తీసుకుని అయ్యి కదా వాష్ చేస్తారు. అంటే మీ కస్టడీలో ఉన్న హేమ అనే అమ్మాయి బయటకు వచ్చి వీడియో చేసేంత ఫెసిలిటీ అమ్మాయికి కల్పించారంటే మీరు పోలీసులా లేకపోతే దద్దమ్మలా? సో కర్ణాటక పోలీసులు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఎట్లా లెస్ జానీ గడ్డ ఉంటే జానీ మాస్టరు, నల్ల డ్రెస్ చేస్తే శ్రీకాంత్. పిచ్చి పిచ్చిగా వాళ్ళని కాపాడుకుంటానికి ఆ కర్ణాటక మీడియా మోడల్స్ ఎవరిని ఇంతవరకు అడగలేదు. మనం అడగం, వాళ్ళు అడగరు. ఎందుకంటే వాళ్ళని కాపాడుకోవాలి. అక్కడ వాళ్ళని కర్ణాటక రాజకీయ నాయకులు, ప్రముఖుల యొక్క బంధువులు, స్నేహితులు ఉన్నారు అక్కడ, వాళ్ళని కాపాడుకోవాలి. ఈ డ్రగ్ ర్యాకెట్ సప్లై చేసిన వాడు ఆ కర్ణాటక వాడు, ఎవరు సప్లై చేశారు, ఎవరు పొందుకున్నాడు, ఆ కర్ణాటక వాడి దగ్గర ఎవరి దగ్గర స్టాక్ ఉంది, వాళ్ళని కాపాడుకోవాలి. ఈ కాపాడుకోవడం కోసం బురదను ఇంకోహళ మీద తోసేస్తే వాళ్ళు కడుక్కుంటూ ఉంటారు. ఈ లోపల మనం కాలం గడిపించుకోవచ్చు. వాళ్ళ మీడియా ఒక్క పేరు రిలీజ్ చేస్తుందా? వాళ్ళ మీడియా 4 మోడల్స్ ఉన్నారు, చెప్పండి, ఛాలెంజ్. ఆ 4 మోడల్స్ ఎవరు? వాళ్ళ కర్ణాటక అమ్మాయిలు. వాళ్ళల్లో హేమ అనే అమ్మాయి ఉంది. మీరు ఆ హేమ అనే అమ్మాయిని కాపాడటానికి ఈ హేమని టార్గెట్ చేశారు. అది వాళ్ళు అలా చిన్న లీక్ చేయగానే మన వాళ్ళు అత్యుత్సాహం. మన తెలుగు వాళ్ళు చెప్పాలా? మన తెలుగు వాళ్ళు మన మీద రాయేయటానికి ఎగబడతారు కదా. మన వాళ్ళ మీద మనం రాయేయటం అంటే ఇక మనకు అంత మించి సంతోషం ఉండదు. మిగతా వాళ్ళ కాదు, కర్ణాటక వాళ్ళు వాళ్ళని కాపాడుకుంటారు, తమిళ వాళ్ళు వాళ్ళని కాపాడుకుంటారు, మలయాళ వాళ్ళు వాళ్ళ ఇజ్జత్తు, వాళ్ళ గౌరవం కాపాడుకుంటారు. ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళ ఇజ్జత్తు పోతుంది. అక్కడ డ్రగ్ హబ్గా తయారవుతుంది బెంగళూరు. ఒకప్పుడు పంజాబ్ అంటే, ఒకప్పుడు గోవా అంటే, ఇప్పుడు బెంగళూరు హబ్గా తయారైంది. ఆ హబ్గా తయారైతే ఆ పరువు నుంచి తప్పించుకుంటారు, ఆ పరువు నష్టం నుంచి కాపాడుకుంటారు వాళ్ళు. ఇది హబ్బు మా దగ్గర, ఇక్కడ మేము సొంతపూసలమే, బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చేసే మమ్మల్ని మా పేరు బదనాం చేస్తున్నారు, రిపేర్ చేస్తున్నారు అని ఒక కలరింగ్ ఇవ్వటం కోసం. కానీ ఆ నేపథ్యంలో తయారవుతున్న విషయం ఇది. ఒక్కదానికి ఆధారం లేదు. మనాళ్ళు చెప్పారు 100 మంది పైగా మేము డ్రగ్ రిపోర్ట్ ఇచ్చారా? ఈ అమ్మాయి మీరే ఊహించి ఎందుకు రాస్తారయ్యా? వాళ్ళు లిస్టే రాలేదు. వాళ్ళు వీళ్ళని చేసాము, ఇదిగో వీళ్ళ దగ్గర ఇది ఉంది. ఇప్పుడు డ్రగ్ మనం ఇక్కడ హైదరాబాద్లో కూడా వచ్చింది, మన డైరెక్టర్ని, ఆర్టిస్టులని క్లీన్గా రిపోర్ట్ రాలా? వీళ్ళని చేసాం, కోర్టులో సబ్మిట్ చేశారు, కోర్టులో ఆధారాలు లేవని కొట్టేశారు. ఇప్పుడు డ్రగ్గు వాడు ఎవడో చేసి ఉండొచ్చు.
ఉందో లేదో మనకు తెలియదు, ఉందని అంటున్నారు. ఉంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ డ్రగ్ అలవాటు ఉన్న 200 మంది ఉంటే డ్రగ్ తగిన వాళ్ళు ఉంటారు. అయినా శ్రీకాంత్కి ఈ అమ్మాయికి వీళ్ళు సెలబ్రిటీలు 2 లక్షలు ఎంట్రీ ఫీజు కట్టుకుని వీళ్ళు వెళ్ళటం ఏంటండి ఇల్లాజికల్. వీళ్ళు సెలబ్రిటీలు, వీళ్ళకి ఒక ప్రారంభోత్సవాన్ని పిలిచి వీళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు. సెలబ్రిటీస్ అయ్యే మీరు ఫంక్షన్కి వస్తే మా ఫంక్షన్ బాగుంటుంది, కొంచెం గ్లామర్గా ఉంటుంది రండి అని వీళ్ళకి ఎదురు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తాం ఆనవాయితీ. వీళ్ళు డబ్బులు ఇచ్చి వెళ్ళారు అంటారేంటి? అసలు బుద్ధి జ్ఞానం లేని మాటలు. ప్లస్ ఇంకా దారుణమైన మాట, ఎంత వాడెవడో కళ్ళకు చూసినట్టే వాడు వెళ్ళి లైట్ పట్టుకున్నట్టే హేమ అంట నగ్నంగా న్యూడ్గా డ్యాన్స్ చేసిందంట. ఏ పిచ్చ వాగుళ్ళు, పిచ్చ మాటలు. మన మీద మనం రాళ్ళు అంత వేసుకుని అంత సంతోషం ఏంటి, అంత సునకానందం ఏంటి? మనల్ని చేసుకుంటాం అంటే నేను మనాళ్ళు తప్పు చేస్తే కాపాడమనక, తప్పు చేస్తే ఆధారాలు దొరికితే మాట్లాడండి. ఇప్పుడు యామ గారు వెళ్ళలేదంటారా ఆ పార్టీలో, రేవు పార్టీలో? మరి పాజిటివ్ వచ్చింది సార్ మొన్న డ్రగ్స్ తీసుకున్నట్టు. ఎవరు చెప్పారు బాగా వచ్చి రిపోర్ట్ ఏమైనా వచ్చిందా? వచ్చిందా అని అంటున్నారు అంతే. 160 మంది అందుట్లో ఈ అమ్మాయి ఉందని. మరి యామ గారు ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లే? కాదు సార్, యామ గారు ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేదు? మరి ఎందుకు అవ్వాలి? వీళ్ళు బురద వెళితే కడుక్కుంటారు. ఇచ్చేసిందిగా ఒక వీడియో. ఈ తర్వాత వీళ్ళు కడుకు అదే కర్మ. మీరు బురద వెళ్తా వాడేదో 60 మంది టెస్ట్ చేసామన్నాడు అంతే చెప్పాడు తప్పితే కమిషనర్ పోలీస్ ఆఫీసరు 60 మందిలో పేర్లు చెప్పాడా? ఒక పేరు చెప్పాలా? మనం ఊహించేస్తున్నాం మెహమా దాంట్లో ఉందని. ఎవడు ఒక్కరు నాకు ఈ మాట ట్రోల్ చేస్తున్నారని ఆ ఎదవలు నాకు ఒక్కటి చూపించమనండి. ఇదిగో పోలీస్ ఆఫీసర్ చెప్పిన లిస్టు, ఈ లిస్టులో ఇదిగో ప్రెస్ మీట్లో పెట్టాడు లిస్టు, లేదు ప్రెస్ రిలీజ్ చేశారు ఈ లిస్టు చెప్పానండి. ఏమీ లేదు. వాడేం చెప్పాడు? వచ్చారు చాలామంది, పొద్దున్నే రాత్రి సగం కొంతమంది వెళ్ళిపోయారు, తెల్లారుజామున కొంతమంది వెళ్ళిపోయారు, మిగిలిన వాళ్ళని మేము దాదాపు తీసుకుని 4 అరెస్ట్ చేసాం. మరి డ్రగ్స్ టెస్ట్ చేసి డ్రగ్ ఉంటే ఎందుకు అరెస్ట్ చేయాల? ఇప్పుడు యాక్చువల్గా సార్ శ్యామల గారు ఆమె పేరు కూడా వస్తే బయటకు వచ్చి మాట్లాడి నేను లేను అందులో, నా మీద ఏమన్నా చేస్తే నేను మామూలు పరువు నష్టం దావా కేసు వేస్తుంది అని చెప్పారు. హేమ గారు మరి ఎందుకు మాట్లాడతారు? అరే హేమ చెప్పింది నమ్మద్దు, ఇది ఫాల్స్ ఫేక్ నమ్మద్దని చెప్పింది కదా, ఇంకేం చెప్పాలి? మామూలుగా ఎప్పుడు చెప్పింది సార్? ఆ రోజే అదే ఫామ్ హౌస్ నుంచి మామూలు బయటకు వచ్చి అదే ఫామ్ హౌస్ అని మీరు ఎట్లా చెప్తున్నారని నాను, అదే ఫామ్ హౌస్ అని మీరు ఎట్లా చెప్తున్నారని. ఈఎంఐ చేసిన వీడియో నుంచి ఒక ఫ్రేమ్ని ఫ్రీజ్ చేసి దాన్ని మా కస్టడీలో ఉందంటారు. మనకు కొంచెం బుర్ర, మీ కస్టడీలో ఉంటే ఆ అమ్మాయి ఫామ్ హౌస్ బయటకు వచ్చి తోటలో ఎలా వీడియో మాట్లాడింది, కస్టడీలో ఉంటే ఫోన్ ఎట్లా ఉంటుంది అమ్మాయి దగ్గర? మీ కస్టడీలో ఉంటే ఏంటి? మీ లేడీ పోలీస్ కానిస్టేబుల్ తోటి మీ హేమ ఉంది అలాంటి ఫోటో రిలీజ్ చేయాలి. లేదు ఎక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు, ఆ ఎంక్వైరీ ఆఫీసులో పోలీస్ స్టేషన్లో ఉండాలి. లేదు డ్రగ్స్ ఆఫీసులో కూర్చోబెట్టి ఉన్న ఫోటోలు తీయాలి. ఎక్కడైనా అదే చేస్తారు. ఇదిగో మా కస్టడీలో ఉన్న ఫోటోలు రిలీజ్ చేస్తారు. మీ కస్టడీలో ఉంటే ఆ ఫోటోలు అయ్యి మీ కస్టడీలో ఉంటే మీరు ఆ ఫోటోలుగా చేయాలి. ఎక్కడో గార్డెన్లో ఉన్న అమ్మాయి చేసి దాన్ని ఫ్రీజ్ చేసి మ్యానిపులేట్ చేసి ఇక్కడే ఉందని అన్నారని వాడే అనలా, మా దగ్గర ఉందని అన్నారని మన వాళ్ళే క్రియేట్ చేసి కన్నడ మీడియా క్రియేట్ చేయడం, దాన్ని మనం నమ్మేటు. అంటే హేమ చెప్పింది నమ్మరా, శ్యామల చెప్పింది నమ్మరా, శ్రీకాంత్ చెప్పింది నమ్మరా, జానీ మాస్టర్ అంటే మనవాళ్ళు చెప్పింది నమ్మరా? వాళ్ళు పరాయి రాష్ట్రం వాళ్ళు చెప్పింది వేదమా? వాళ్ళు చెప్పిన వాళ్ళు అబద్ధాలు. వాళ్ళ పరువు కాపాడుకోవడానికి అక్కడ హబ్బు దరిద్రం తయారైంది. గోవాలాగా బెంగళూరు ఒక హబ్బు. అక్కడ మళ్ళీ ఆ అమ్మాయిల ఇది జరుగుతుంది అన్నాడు. ఎవరు వీటిలో ఏమైనా దొరికారా? విచారణ చేస్తారు, అమ్మాయిలు ఏమైనా దొరికారా? అదేమైనా పట్టుకున్నారా? ఏమైనా ఫోటోలు రిలీజ్ చేశారా? లేదే. అలాంటివి జరిగితే ఇమీడియట్గా ఫోటోలు రిలీజ్ చేస్తారు కదా. ఏమీ లేవు. ఉన్న ఒక గాలివాటంగా అక్కడ బెట్టింగ్ జరుగుతుంది. వాళ్ళని పట్టుకోవాలి, మీ చేత కాలేదు. అక్కడ డ్రగ్స్ సప్లై చేసినవాడు ఎవడున్నాడో వాడిని పట్టుకుంటాం, మీకు చేత కాలేదు. డ్రగ్స్ హోల్డ్ చేసుకున్నవాడు ఎవడో వాడిని పట్టుకుంటాం, మీకు చేత కాలేదు. మీ చేతకానితనాన్ని మీ పరువు కాపాడుకోవటానికి ఇంకొకళ్ళ మీద తోసేసి వాళ్ళు కడుక్కుంటూ ఉంటారు బురద. ఈ లోపల మీరు వాళ్ళని డైవర్ట్ చేసేసి ఈ లోపల మీరు సర్దుబాటు చేసుకుంటున్నారు. ఆ సర్దుబాటు చేసుకుంటున్న విషయంలోనే పై ఆఫీసర్ మొత్తం వాళ్ళందరినీ వాళ్ళు చేసింది కరెక్ట్, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేస్తారు? ఇది అడగండి. మరి పోలీసులు అంతా సవ్యంగా చేసి ఉంటే అన్ని వాళ్ళు చెప్పిన నిజాలు, వాళ్ళు చేసిన నిజాలు అయితే వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేశారు? మొత్తానికైతే మీరు హేమ గారు ఆ పార్టీలో లేరని అంటారు. హేమ మన తెలుగు వాళ్ళు అక్కడ పార్టీలో లేరు. వాళ్ళు చెప్తున్న ఏపీలో ఇక నాగబాబు కూతురు కూడా తీసుకొచ్చారు. నన్ను బుద్ధి జనాలు ఉండాలి. మన వాళ్ళని మేము ఎండేసుకుంటామే, మన మీద మనం రాళ్ళు వేయడానికి చాలా ఖుషి మనకి. మన నాన్న మూసేసాం, మన నాన్న విమర్శించే పెద్ద ఖుషి.
అది వాళ్ళు కలడపడలేము, వాళ్ళని కాపాడుకు నలుగురు అడగమనండి. ఇవాళ వెళ్ళి పోలీస్ ఆఫీసర్ నలుగురు మోడల్స్ ఉన్నారు సమాచారం, మొదటి సమాచారంలో మీరే చెప్పారు. ఆ నలుగురు మోడల్స్ ఎవరు, ఆ పేర్లు చెప్పమానండి. చెప్పలేరు. ఎందుకంటే ఆ మోడల్స్ క్రికెట్ బెట్టింగ్కి సంబంధించిన మోడల్స్. క్రికెట్ బెట్టింగ్ గ్రూప్ తోటి వీళ్ళు పోరాడలేరు. ఎందుకంటే వీళ్ళు నోరు తెరిస్తే అలా 1,00,000 రూపాయలు కట్టాల పడుతుంది, వీళ్ళు నోరు మూసుకుపోతాయి. ఇది జరుగుతుంది దందా అది.